యాంకర్ శ్యామలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకటించిన తర్వాత ఆమె నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆమె మాట్లాడినటువంటి అంశాలే ఇప్పుడు తలనొప్పిగా తయారైనటువంటి అంశం. తలనొప్పి అంటే పెద్దగా ఏం కాలేదనుకోండి, బట్ ఆమె అలా మాట్లాడి ఉండకూడదు. ఆమె కెరీర్ చేతులారా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితిలా కనిపిస్తుంది. ఎందుకని అంటే గత అనుభవాల నుంచి పాఠాలు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్నట్లయితే నాకు అనిపించట్లా. ఎందుకని అంటే 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడమే. సో అంటే ఇది ఒక్కటే కారణం అనేది నా ఉద్దేశం కాదు. ఓటమికి కలిగినటువంటి కారణాల్లో ఇది కూడా ఒకటి. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే చాలు, లేదా మీడియా ముందుకు వస్తే చాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక 11 మంది వ్యక్తులు ఏకదాటిగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ విమర్శించారు. సో అలాంటి వాళ్ళంతా ఈరోజు ఏమైపోయారో అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి స్వయంగా సభావేదికల మీద కూడా పవన్ కళ్యాణ్ విమర్శించాడు. ఫలితం ఏమైందో ఆయనకు కూడా తెలుసు. అందుకే ఇటీవల పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలా. వాస్తవానికి అది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం, ఆయనే ఎమ్మెల్యే. సో అక్కడ ఏదన్నా సరే సమస్య వస్తే దాని బాధ్యత కూడా పవన్ కళ్యాణ్దే. అలాంటిది ఆయన్నేం అనకుండా ఆయన సినిమా నటుడు, ఆయనకి ఏమీ తెలియదు అని చెప్పి సింపుల్గా కొట్టిపడేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటిది వ్యక్తిగత విమర్శలకు వెళితే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము అని తెలిసి కూడా శ్యామలకి ఈ స్క్రిప్ట్ ఎవరు పంపించారు, ఎవరు రాసిచ్చారు, ఎవరిచ్చారు, ఇది అయితే అర్థం కాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, లేదా ఆయనే ఈ విధంగా ప్రొసీడ్ అవ్వమని చెప్పారో తెలియదు. కానీ ఆమె మొదటి వీడియోనే అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు చంద్రబాబు లోకేష్ పిల్లికి కూడా బిచ్చం పెట్టేటువంటి వ్యక్తులు కాదు అని చెప్పి ఆమె లోకేష్ని చంద్రబాబుని వ్యక్తిగతంగా విమర్శించడానికి దిగింది. సో వీడియో స్టార్టింగే ఇది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు ఎంతైనా పొగుడుకోండి, ఇబ్బంది లేదు. ఎప్పుడైతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తులను వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తారో అప్పుడే మీ మీద ఒక నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. మీరు విధానపరంగా విమర్శించండి, సిద్ధాంతాల పరంగా చంద్రబాబుని విమర్శించండి, లోకేష్ని విమర్శించండి, పవన్ కళ్యాణ్ని విమర్శించండి. పాలసీస్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్. వాటి ద్వారా మీరు ఏదైనా మాట్లాడండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననానికి పాల్పడతారు చూడండి, అక్కడే మీ పతనం మొదలవుతుంది. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన మీరు రాజకీయాల్లో ఎదగాల్సినటువంటి వ్యక్తి అయ్యి ఉండి ఈ రకంగా మీకు మీరే గొయ్యి దొమ్ముకుంటాం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. మరి వైసీపీ ఎందుకు ఇలాంటి పనులకు పాల్పడుతుందో ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుంది.